మార్గన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. చాలామంది ఈ సినిమా బాగుంది ఒకసారి చూడు అని చెప్పారు. సినిమాపై నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా అందరూ బాగుందన్నారని ఒకసారి చూద్దామని థియేటర్కి వెళ్ళి సినిమా చూసా. సినిమా చూశాక నాకెలా అనిపించిందంటే నాకైతే సినిమా నచ్చింది. సినిమాపై నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సినిమా చూసే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగి ఆ స్టోరీకి హుక్ అయిపోయా. ఒక మంచి థ్రిల్లర్ సినిమా రా ఇదని మనసులో అనుకుంటున్నా. నేను అనుకున్నట్టే సినిమా మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు ఎంగేజ్ చేసింది. ప్లాట్ విషయానికి వస్తే సిటీలో ఓ సీరియల్ కిల్లర్ ఒక్కొక్కరిని దారుణంగా చంపుతుంటాడు. సీరియల్ కిల్లర్ని పోలీసైన మన హీరో ధ్రువ్ ఎలా పట్టుకున్నాడు అనేదే ప్లాట్. ఇక సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి సినిమా ప్లాట్ సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంది. కొన్ని కొత్త పాయింట్స్ని చూపిస్తూ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. సినిమాలో తీసుకున్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ బాగుంది. అసలు సినిమాలో ఈ పాయింట్ వల్లే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక పర్ఫెక్ట్ యూనిక్ థ్రిల్లర్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా బాగుంటుంది. సినిమాలో విజయ్ ఆంటనీ నార్మల్గా యాక్ట్ చేశారు, కానీ సూపర్ న్యాచురల్ అబిలిటీస్ ఉన్న వ్యక్తి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా సీరియల్ కిల్లర్ మీద ఉన్న మరీ వైలెన్స్ కానీ, సెక్సువల్ అబ్యూస్ లాంటివి కానీ చూపించకుండా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా సినిమాని తీశారు. దీనివల్ల టెన్షన్ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు సినిమాని. ఇవే సినిమాలో నాకు పాజిటివ్ అనిపించింది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సినిమాలో నన్ను క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఇంకొంచెం బాగా క్లైమాక్స్ని డిజైన్ చేయాల్సిందే. క్లైమాక్స్ని రష్ చేసిన ఫీలింగ్ వచ్చింది. విజయ్ ఆంటనీ గారు చేసేది ఏం లేదు. స్టార్టింగ్ తన క్యారెక్టర్ని ఇంటెలిజెంట్గా చూపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో వేరే అతనిపై డిపెండ్ అయ్యేటట్టు చూపించారు. హీరోగా అతనికి ఒక్క హై సీన్ కూడా పెట్టలేదు. ఫైనల్గా ఈ మార్గన్ సినిమా నాకైతే నచ్చింది. మీరు సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.